హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 24th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే హీమోఫీలియాకు సులువైన పరీక్ష. రక్తస్రావానికి సంబంధించిన హీమోఫీలియా ఏ, వాన్ విల్ బ్రాండ్ డిసీజ్, విడబ్ల్యూడి వంటి రుగ్మతలకు వేగంగా గుర్తించడానికి ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోహెమటాలజీ ఎన్ఐఐహెచ్ శాస్త్రవేత్తలు దేశీయ పరిజ్ఞానంతో ఒక కిట్ను రూపొందించడం జరిగింది. సో ఇది హీమోఫీలియాకు సులువుగా టెస్టులు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆశా వోంకి ఉగాన్ కండు 2 అనేది ఇది ఒక పుస్తకం. ఈ ఆశా వోంకి ఉగాన్ కండు 2 అనే శీర్షికతో వెలువరించిన పుస్తకంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన పాలన కాలంలోని 2వ సంవత్సరంలో చేసిన అధికారిక ప్రసంగాల సంకలనంలో 51 ప్రసంగాలను రూపొందించడం జరిగింది. ఈ ఆశా వోంకి ఉగాన్ కండు 2లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన 51 ప్రసంగాలను పొందుపరచడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చుక్కల కప్ప. ఇది పశ్చిమ కనుమల్లో ఈ అరుదైన మండూకం కనిపిస్తుందని, దీనిని గెలాక్సీ ఫ్రాగ్ అని పిలుస్తారని తమిళనాడు అధికారులు తెలిపారు. ఎందుకంటే మనకు గెలాక్సీలో చుక్కల మాదిరిగానే ఈ కప్పకు కూడా చాలా చుక్కలు ఉంటాయి కాబట్టి దీనిని గెలాక్సీ ఫ్రాగ్ అని పిలుస్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి మెలనోబాట్రాకస్ ఇండికాస్. మెలనోబాట్రాకస్ ఇండికాస్ అనేది ఈ చుక్కల కప్ప యొక్క శాస్త్రీయ నామం. నిన్న కూడా అరుదైన తేనెటీగలను గుర్తించడం జరిగింది. గోల్డెన్ వర్ణంలో ఉండే వడ్రంగి తేనెటీగను చూసాము. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తెలంగాణకు విదేశీ వ్యవహారాల శాఖ ఉత్తమ సేవ పురస్కారం. పాస్పోర్టు దరఖాస్తుల తనిఖీ, ధృవీకరణలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. టుడే ఈరోజు పాస్పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు శాఖ తరపున ఇంటెలిజెన్స్ డీజీ బి శివధరన్ రెడ్డి ఉత్తమ సేవా ధృవీకరణ పత్రం స్వీకరించనున్నారు. సో పాస్పోర్టుల దరఖాస్తుల తనిఖీ అలాగే ధృవీకరణలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దిలీప్ దోషి కన్నుమూత. భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూశారు. 1979, 1983 కాలంలో 33 టెస్టులు, 15 వన్డేల్లో దిలీప్ భారత్కు ప్రాతినిధ్యం వహించారు. అలాగే నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ హాకీకి లలిత్ వీడ్కోలు. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత లలిత్ ఉపాధ్యాయ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికాడు. 2014 ప్రపంచ కప్లో అరంగేట్రం చేసిన ఈ ఫార్వర్డ్ 2020 టోక్యో, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన జట్టులో ఇతను సభ్యుడు. హాకీలో సేవలకు గుర్తింపుగా 2021లో లలిత్కు అర్జున అవార్డు దక్కింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆదాయ పంపిణీ సర్వే కోసం నిపుణుల బృందం ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర గణాంకాల, కార్యాలయాల అమలు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ బృందానికి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ ఎస్ బల్లా నేతృత్వం వహించనున్నారు. 2026లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ సర్వే కోసం జాతీయ గణాంకాల కార్యాలయానికి నిపుణుల బృందం మార్గనిర్దేశం చేస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 100 ఏళ్ల పండుగ నాటికి సంపన్న తెలంగాణ. 2047 నాటికి స్వతంత్రం వచ్చి దేశానికి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా
అప్పటికి తెలంగాణను సంపన్న తెలంగాణగా మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి సమగ్ర, సమ్మిళిత, స్థిరవృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి అయ్యే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ చేరుకోవాలని, దేశ జీడీపీలో 10% వాటా అందించాలని ధ్యేయంగా పెట్టుకుంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) సహకారంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించనుంది. ఇందుకోసం సలహా మండలిని ఏర్పాటు చేయాలని కోరుతూ స్పీడ్ విభాగం స్పీడ్ అంటే స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ఈ స్పీడ్ విభాగం ప్రభుత్వాన్ని నివేదించగా రాష్ట్ర మంత్రివర్గం దీనికి ఆమోదించింది. ఈ డాక్యుమెంట్ రూపకల్పనకు 2.5 కోట్లు ఖర్చు అవుతుందని స్పీడ్ విభాగం పేర్కొంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లోని ప్రధాన అంశాలను గనక చూసినట్లయితే ఫస్ట్ వన్ 3 రకాల రోడ్ మ్యాప్లను రూపొందించాలి. అలాగే వ్యూహాత్మక ప్రాంతీయ ప్రణాళికలు. నెక్స్ట్ పోటీతత్వాన్ని పెంచడం, అలాగే పెట్టుబడుల కేంద్రంగా మార్చడం తెలంగాణని. పౌరుల సాధికారత, అందులో మహిళలు, యువత, రైతులు, ఆరోగ్య సంరక్షణ, నెట్ జీరో అభివృద్ధి ఇవి సాధించాలి. అప్పుడే 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణగా మారుతుంది. దానికోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించనుంది. ఏ సంస్థ సహకారంతో అంటే ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనే సంస్థ సహకారంతో ఏర్పాటు చేయనుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 24th June 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.